Good morning, friends. Is my voice is audible, friends? Yes, friends. Good Good morning, morning. sir. Yes, sir. Yes. Audible, sir. Okay. Any disturbance from my Yes. side? No, No, sir. sir. Okay. Clear, right? Yes, Voice sir. is clear. Very clear. Compare than previous sessions. Yes, sir. Compare than previous sessions, right? Yes, sir. Yes, sir. Yeah. Previous session there was an issue with our mic. Yes. That means very low voice. Okay. So now it is good, right? Yes, sir. Okay. Good. So what was our last discussion, friends? What was that? Last discussion. We discuss port numbers, sir. Port numbers. Okay. Yes. And inbound and outbound. Okay. Afterwards, Yes. what is That's the it, sir. purpose of port numbers? Port numbers provide a security, sir. Security. Okay. Yeah. All provide numbers keep at one group. That group we call as a security group. Yeah. Yeah. Good. Yeah. Okay. We create a security group and give a port numbers also. Yeah. Yeah. Okay. Yes. Okay. Yes. Yes. So, see, most of the time, we use the security groups, and creating the security groups is one step. Step one is what? Creating a security group. Okay. Step two is what? Attaching this security group to the servers, right? Okay, step one, creating a security group. Step two, attaching the security group to the server. So, creating, attaching, creating, attaching. Okay, good. So, step one, step two. Okay. After attaching this security group, yes, the server will get the security, 100% security. Okay. That means what? Authorized person can access this server 100%. This is what security. That means the security group. వాడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ సెక్యూరిటీ గ్రూప్? జనరల్గా చెప్పాలంటే మనకి సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి అని అంటాడు. సెక్యూరిటీ గ్రూప్ ఇన్ ద సెన్స్ వాట్? ఎవరైతే ఒక పర్సన్ ఇక్కడ మన అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ లాగా డ్యూటీ చేస్తాడో అలాంటి డ్యూటీ చేసే వ్యక్తినే సెక్యూరిటీ గార్డ్ అంటాం మనం జనరల్గా. అలాగా డ్యూటీ చేసే వ్యక్తిని ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్లో ఏమంటామంటే సెక్యూరిటీ గ్రూప్ అంటాం. సెక్యూరిటీ గ్రూప్. ఓకే. దీన్నే ఇంకో భాషలో మనం ఏమంటామంటే ఫైర్ వాల్. అంటే ఫైర్ వాల్ అని చెప్పిన సెక్యూరిటీ గ్రూప్ అన్న ఒకటే భాష. దట్ మీన్స్ వాట్? ఈజ్ ద సెక్యూరిటీ గార్డ్ ఫర్ అవర్ సర్వర్. అంతే. ఈజ్ ద సెక్యూరిటీ గార్డ్ ఫర్ అవర్ సర్వర్. అంటే ఈ చెక్స్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్, వెదర్ ద రిక్వెస్ట్ ఆర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. వ్యాలిడ్ అయితే ఓకే, అలో యూ, అదర్వైజ్ డినై యూ. డినై మీన్స్ వాట్? విల్ నాట్ యాక్సెప్ట్. హే, హూ ఆర్ యూ, వాట్ ఇస్ దిస్ అంటాడు వాడు. ఎవడు? సెక్యూరిటీ గార్డ్. ఎవరు? సెక్యూరిటీ గ్రూప్. ఫైర్ వాల్. అంటే సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటంటే మనకి ఇట్ చెక్స్ ద ఆథరైజేషన్ వెదర్ యు ఆర్ అ వ్యాలిడ్ పర్సన్ ఆర్ ఇన్వాలిడ్ పర్సన్. దిస్ ఈస్ కాల్డ్ ఆ సెక్యూరిటీ గ్రూప్ వర్క్. ఓకే. అయితే సెక్యూరిటీ గ్రూప్ ఈ విధంగా పనిచేయడానికి ముందుగానే ఆ సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. యాక్చువల్గా అంటే డోర్ నెంబర్స్ ఉంటాయి, పోర్ట్ నెంబర్స్. ఎవరికైతే మనం ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చామో వాడు అదే పోర్ట్ నెంబర్ ద్వారా ఎంట్రీ అవుతా ఉంటాడు. ఇలా 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 వస్తూ ఉంటాడు. ఇలా ఇలా అంటే వీడికి మనం 22 ఇచ్చామనుకో, వాడు 22 పెట్టుకొని వస్తూ ఉంటాడు. హే, ఐఎమ్ ఏ 22 ఫోర్త్ నెంబర్, ప్లీజ్ గో ఇన్సైడ్ అని చెప్తాడు వాడు. ఎవరు? సెక్యూరిటీ గార్డ్. ఎందుకంటే ఆ సెక్యూరిటీ గార్డ్లోనే మనకి ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి. సెక్యూరిటీ గ్రూప్లో మనం ఆల్రెడీ 22 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ వాడు 22 నుంచి వస్తున్నాడు కాబట్టి ఈ సెక్యూరిటీ గ్రూప్ టచ్ అయింది. సెక్యూరిటీ గ్రూప్ ఎలో చేసిద్ది వెంటనే. ఇక్కడ ఆల్రెడీ ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్వర్కి యాడ్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి వర్క్ చేయొచ్చు. అట్లా అనమాట. సో ఆ విధంగా మనం సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేస్తాం. సో సెక్యూరిటీ గ్రూప్ని ఎందుకు తయారు చేస్తామంటే దానికోసమే అట్లా. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అంటే చాలా కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ ఇది. చాలా చాలా వరకు కొంచెం డైరెక్ట్గా మీరు చేయగలిగితేనే ఓకే, అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. చాలా చాలా కన్ఫ్యూజన్ గ్రూప్ సబ్జెక్ట్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా కన్ఫ్యూజన్ సబ్జెక్ట్.
ఓకే, అంటే మీరు మనసు పెట్టుకుపోతే అర్థం కాదు, ఏం అర్థం ముక్క అర్థం కాదు. సరే, ఓకే, బానే ఉంది. సెక్యూరిటీ గ్రూప్, ఓకే. ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఏముంటాయి మనకంటే, మనం ఈ సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్స్ యాడ్ చేస్తాం. 22 అనే పోర్ట్ నెంబర్ ఉంది, 80 అనే పోర్ట్ నెంబర్ ఉంది, 443 అనే పోర్ట్ నెంబర్ ఉంది, 8080 పోర్ట్ నెంబర్ ఉంది, మళ్ళీ 8081 పోర్ట్ నెంబర్ ఉంది, మళ్ళీ చూసారా 9000 పోర్ట్ నెంబర్స్ ఉంది, మళ్ళీ 3389 పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి. సరే, ఇవన్నీ ఏంది పోర్ట్ నెంబర్సా? ఎస్, ఆల్ ఆర్ పోర్ట్ నెంబర్స్. సో ఈ పోర్ట్ నెంబర్స్ అన్ని మనం ఒక గ్రూప్ కింద చేస్తాం. ఈ పోర్ట్ నెంబర్స్ మొత్తాన్ని మనం ఒక గ్రూప్ కింద చూస్తాం. దాన్నే సెక్యూరిటీ గ్రూప్ అంటాం. అంటే సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇట్ కంటైన్స్ అ నంబర్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్. ఆ విధంగా మనం సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేస్తాం, నంబర్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసిన మనం స్టెప్ 1లో సపోజ్ ఇది కేకే సెక్యూరిటీ గ్రూప్ 1 అని ఇస్తా. ఈ సెక్యూరిటీ గ్రూప్ని డైరెక్ట్గా తయారు చేసిన తర్వాత దాన్ని నేను సర్వర్కి అటాచ్ చేస్తా. ఇలాగా దిస్ ఇస్ మై సర్వర్. ఓకే, సర్వర్కి అటాచ్ చేస్తే ఏమైంది తెలుసా? చూసారా, సర్వర్కి అటాచ్ చేస్తే గేట్లు ఓపెన్ అవుతాయి సర్వర్కి, అంతే. ఇదో గేట్ 22 ఓపెన్ అయింది, ఇదో గేట్ 80 ఓపెన్ అయింది, ఇదో గేట్ 443 ఓపెన్ అయింది, ఇదో గేట్ 8080 ఓపెన్ అయింది, ఇదో గేట్ 9000 ఓపెన్ అయింది, ఇదో గేట్ 3389 ఓపెన్ అయింది, ఇదో గేటు అట్లా అర్థమైంది అంటే 9000 ఓపెన్ అవుతాయి, అంతే. గేట్స్ ఓపెన్ అవుతాయి. లక్ష్మి, అర్థమవుతుందా? కన్ఫ్యూజ్గా ఉన్నావా? అర్థమవుతుంది సార్, కన్ఫ్యూషన్ ఏం లేదు సార్. ఏం చెప్పలేకపోతున్నావు ఆన్సర్లు? చెప్పాలి ఆన్సర్లు. నోట్స్ రాసుకోవాలా సరిగా. నోట్స్ మనం టైప్ చేసి ఇస్తే ఏమైందంటే ఎల్కేజీ స్టూడెంట్ పరిస్థితి వస్తుంది. ఉద్యోగాలు కొట్టలేరు, కొట్టిన ఉద్యోగాలు నిలబెట్టుకోలేరు. అందుకని మీ అంతటి మీరు మీ బ్రెయిన్కి పదును పెట్టాలా. క్లాస్ ఏంది, సార్ ఏం చెప్పాడు అని ఆలోచించి మళ్ళీ రాసుకోవాలా. పొరపాటులో రికార్డింగ్ మిస్ అయితే, అది రాకపోతే నా క్లాస్ అంటే ఇక కష్టమే. అట్లా రికార్డింగ్ ఉన్నా లేకున్నా నోట్స్ రాశాను సార్, అయితే ప్రీతి ఆన్సర్ చేస్తున్నారని నేనేం చెప్పలేదు సార్. ఓకే, సరే. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ని తయారు చేయడం అర్థమైందా? అర్థమైంది సార్. మరి సెక్యూరిటీ గ్రూప్ ని తయారు చేసిన తర్వాత దాన్ని సర్వర్ కి అటాచ్ చేయొచ్చా? చేయొచ్చు. చేస్తే ఏమైంది అంటారు? ఆ సెక్యూరిటీ గ్రూప్ లో ఉన్న పోర్ట్ నెంబర్స్ కదా, పోర్ట్ నెంబర్స్ అంటే డోర్ నెంబర్స్, డోర్లు ఓపెన్ అవుతాయి. 22 డోర్ ఓపెన్ అయింది, 80 డోర్ ఓపెన్ అయింది, 9000 ఇంకా డోర్లు ఓపెన్ అయినాయి. సార్ అంతే, డోర్స్ ఓపెన్ అవుతాయి. అవు సార్, కరెక్టే. ఈ డోర్లన్నీ ఎందుకు ఓపెన్ అవ్వాలి సార్ అంటే, ఒక్కొక్క డోర్ నుంచి ఒక్కొక్క వ్యక్తి ప్రవేశిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు అక్కడ అంటే తన ల్యాప్టాప్ లో ఇప్పుడు ఇన్ని డోర్లు ఓపెన్ చేశాను ఈ సర్వర్కి, ఇన్ని డోర్లు ఓపెన్ చేశాను ఈ సర్వర్కి. మరి ఇన్ని డోర్లు ఓపెన్ చేసాం అనుకో, ఇప్పుడు నేనున్నాను. సో దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్. అంటే ఈ డోర్లు ఓపెన్ చేసే పరిస్థితి ఇదంతా క్లౌడ్ ఇంజనీర్ చూసుకుంటాడు. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసేది క్లౌడ్ ఇంజనీర్ టాస్క్, సర్వర్లు తయారు చేసేది క్లౌడ్ ఇంజనీర్ టాస్క్. ఇచ్చిన తర్వాత వాడిస్తాడు మనకు పోర్ట్ నెంబర్. బాస్, ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ దిస్ సర్వర్ ప్లీజ్ యూజ్ దిస్ పోర్ట్ నెంబర్ ఇమీడియట్లీ అంటాడు వాడు. అప్పుడు దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్, ఇక్కడ ఉంటాం మన ల్యాప్టాప్ తీసుకొని. వాడేమన్నాడు, 22 పోర్ట్ నెంబర్ ద్వారా ఎంటర్ అవ్వమ్మా అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, 22 పట్టి ఓపెన్ చేస్తాం, ఇక్కడ జస్ట్ 22 ప్రెస్ చేస్తాం. 22 వెంటనే ఏం చేస్తాం, ఇలా 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 అలా వస్తున్నప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ చూసుకుంటాడు. ఎవడరా వీడు, 22 వాడా, అరే 22 ఇటు వెళ్ళిపోరా, అంతే. ఇలాగ వెళ్ళేసి ఏం చేయాలి, వర్క్ చేసుకో అంతే సర్వర్లో. ఇక్కడ ఎన్ని గేట్లు ఓపెన్ చేసాం ఆ గేట్లు మొత్తం ఇక్కడ ఎవడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. పొరపాటులో లేని గేట్ ఉంది, 2000 అనే గేట్ ఉంది, ఇక్కడ 2000 ఇచ్చా 2000 ఇవ్వగానే ఇలా 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 వస్తుంది ఇక్కడ దగ్గరికి. సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది రెడీగా. హే, హూ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, 2000 గ్రూప్ ఇక్కడ నేను ఓపెన్ చేయాలా, వెళ్ళిపో డైరెక్ట్, ఇక్కడ కాదు నీది. ఎందుకంటే ఆ గ్రూప్ ఓపెన్ చేయాలా, ఆ సెక్యూరిటీ గ్రూప్ లో నేను ఇది ఇన్క్లూడ్ చేయాలా. ఎప్పుడైతే మీరు సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్క్లూడ్ చేస్తారో అది మాత్రమే యాక్సెప్టెడ్, అదర్వైజ్ వేరేది యాక్సెప్ట్ అవ్వదు జనరల్గా. అట్లా
అట్లాగా సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకి పూర్తి స్థాయిలో సర్వర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఆ గ్రూపు 222 నేను 222 పోర్ట్ నెంబర్ ఇచ్చిన సంగతి ఎవరు? నాకు క్లౌడ్ ఇంజనీర్కి తెలుసు. క్లౌడ్ ఇంజనీర్ ఏం చేశాడు? నాకు షేర్ చేశాడు. ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, ఐఎమ్ లినక్స్ అడ్మిన్. అప్పుడు నేనేం చేస్తాను? ఎస్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తా. అట్లా అనమాట. అది పోర్ట్ నెంబర్ అంటే. సరే, ఇంతవరకు అర్థమైంది. పోర్ట్ నెంబర్స్ అన్ని బాగానే ఉన్నాయి, చక్కగా అర్థమైంది సార్. ఓకే. అంటే పోర్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ని ఒక సర్వర్కి అటాచ్ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే గేట్స్ ఓపెన్ చేసినట్టే. ఎంట్రీ గేట్స్ ఓపెన్ చేసాం. ఎంట్రీ మీన్స్ వాట్? ఎంట్రీ అంటే ఇన్బౌండ్. ఎంట్రీ ఇన్బౌండ్. తర్వాత ఎంట్రీ గేట్ అన్నా ఇన్బౌండ్ అన్నా ఒకటే. ఇంకొంత ఇంగ్రెస్ ఆల్సో సార్. ఇంగ్రెస్ అంటారు కొంతమంది. అట్లా ఇంగ్రెస్, అట్లా ఆ విధంగా. అంటే ఈ గేట్స్ ఓపెన్ చేసాం. సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయడం అంటే గేట్స్ ఓపెన్ చేసామని అర్థం చేసుకోవాలి మీరు. మరి 222 గేట్ ఓపెన్ చేస్తే ఏమైంది? 222 గేట్లో నుంచి నువ్వు లోపలికి వెళ్తావు, వర్క్ చేసుకుంటావు. ఎస్. అయితే ఇక్కడ 222 గేట్లోకి రావటానికి ఒక వ్యక్తి అవసరం మనకి, ఒక మీడియేటర్, ఒక పర్సన్. ఆ పర్సన్ పేరే SSH. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? మనం ఇచ్చిన ఇక్కడ రిక్వెస్ట్ని తీసుకెళ్తా ఉంటాడు. ఓహో, SSH అనేది రిక్వెస్ట్ తీసుకుంటా వెళ్తా ఉంటాడు వాడు. హూ ఆర్ యూ అని చెప్పి ఇక్కడ అడిగితే, నేను గేట్ నెంబర్ 22 తెలీదా నీకు? ఓకే, వెళ్ళు అంటాడు. ఎవడు? సెక్యూరిటీ గ్రూప్. అంటే ఈ వస్తాడు అనమాట యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా అసలు అర్థం కాని విషయం ఏంటంటే చాలా మందికి, చూడండి, చాలా చాలా చక్కగా వినండి జాగ్రత్తగా. చూడండి, ఇది నా ల్యాప్టాప్. ఓకే, బాగుంది. ఇది నా ల్యాప్టాప్. దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్. గుడ్. సో ఈ నా ల్యాప్టాప్ నుంచి ఇలా ఉంది. ఓకే, గుడ్. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగింది? ఇక్కడ ఒక సర్వర్ని నువ్వు తయారు చేసావు. దిస్ ఈజ్ మై సర్వర్. ఓకే. ఈ సర్వర్ని తయారు చేసిన వెంటనే సర్వర్కి ఐపీ అడ్రస్ వస్తుంది. ఐపీ అడ్రస్ ఏంది? 1.2.3.4 సర్వర్ ఐపీ అడ్రస్. సర్వర్ని తయారు చేసిన వెంటనే మనకి సెక్యూరిటీ గ్రూప్ కూడా అంటే 22 అనే గేట్ కూడా ఉందిగా. 22 గేట్ ఓపెన్ అయింది. దట్ మీన్స్ వాట్? 22 గేట్ ఓపెన్ అయింది. 22 ఇక్కడ 22 గేట్ ఓపెన్ అయింది. 1.2.3.4 ఓపెన్ అయింది. ఎస్. సో ఇక్కడ ఏం చేస్తాం తెలుసా? అక్కడ మనం పట్టినో ఏదో ఓపెన్ చేస్తాం, ఒక టూల్, థర్డ్ పార్టీ టూల్. ఆ టూల్లో నేనేం చేస్తాను? ఇక్కడ ఇస్తానమాట 1.2.3.4 అని ఇచ్చేసి ఇక్కడ 22 అని ఇస్తా. ఓకే. ఎప్పుడైతే ఇప్పుడు మనకేంటి ఇక్కడ రూట్ కావాలి. రూట్ అంటే ఏంటి? మార్గం, దారి, రోడ్డు. ఇక్కడ రోడ్డు కావాలా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి రోడ్డు కావాలా? రోడ్డు. ఆ రోడ్డు ఒకడు వేస్తాడు యాక్చువల్గా. వాడి పేరు ఇదిగో, తర్వాత చూద్దాం కానీ, ఇదిగో వీడు రోడ్డు వేసాడు. వీడి బాధ్యత ఏంది? రోడ్డు వేయటం వరకే. బాబు, ఇక్కడ నువ్వు ఉన్నావా? ఇక్కడ ఇది AWS నెట్వర్క్ ఉందా? సర్వర్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావా? ఎక్కడ రోడ్డు వేస్తాను నేను, అంతే. అంటే నేను రోడ్డు వేసే వరకే నా పరిస్థితి. నా ఇంటెన్షన్ ఏంది? రోడ్డు వేస్తా అంతే. అంటే కనెక్షన్ వేస్తా, అంటే ఇక్కడికి కనెక్షన్ ఉంది, రోడ్డు వేస్తా అంతే. ఓకే. మరి ఇప్పుడు సపోజ్ నేను రోడ్డు వేస్తాను. ఓకే. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వాడు రోడ్డు వేసాడు కదా. రోడ్డు వేసిన వాడు ఒకడు, మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో నువ్వు ఇటు సబ్మిట్ బటన్ కొట్టావు కదా, కొట్టిన వెంటనే ఇక్కడి నుంచి నువ్వు ఏదైతే 1.2.4 22 నువ్వు యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నీ ఇస్తావు కదా, అవన్నిటిని సక్రమంగా చాలా జాగ్రత్తగా ఇదిగో ఏడు మోసుకెళ్తాడు ఈ రోడ్డు ద్వారాగా. బాబు, ఈ రోడ్డు ద్వారా వెళ్ళు అంటాడు వాడు. ఈ రోడ్డు ద్వారా వాడు మోసుకొని వెళ్తాడు. మోసుకొని వెళ్ళి ఇట్లకి వస్తాడు. ఇలాగ అంటే రోడ్డు వేసేది ఒక వ్యక్తి, రోడ్డు ద్వారాగా ప్రయాణం చేసేది మరొక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ట్రావెలింగ్ త్రూ దిస్ రోడ్. అప్పుడు రోడ్డు ద్వారా ఇలాగెళ్ళి ఇక్కడికి వెళ్తాడు. అంటే రోడ్డు లేకపోతే ఈ వ్యక్తి ప్రయాణం చేయలేడు సార్? చేయలేడు. ఎవడు ఆ వ్యక్తి? ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవడు? ఈడు మరొక వ్యక్తి. ఓకే. అంటే రోడ్డు వేసేది ఒకడు, మళ్ళీ రోడ్డులో ట్రావెల్ చేసేది మన యూజర్ ఐడి, మన పాస్వర్డ్లు, ఇవి ఐపీ అడ్రస్లు అవన్నీ మోసుకెళ్ళేది ఒకడు. అవును, వాడు ఒకడు ఉన్నాడు, ఒక వ్యక్తి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ వ్యక్తి లేకపోతే కష్టం. సో ఫస్ట్ వ్యక్తి ఏంది? రోడ్డు వేస్తాడు. రెండో వ్యక్తి ఏంది? ఆ రోడ్డు ద్వారా ప్రయాణించి ఈ సర్వర్ దగ్గరికి వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు అవసరమా సార్? ఇద్దరు అవసరమే.
ఇద్దరు అవసరమే, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. సార్ ఇక్కడ ఈ రోడ్డు ద్వారా ట్రావెల్ చేసే వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి ఎలా ట్రావెల్ చేస్తాడు? ఏం లేదు, ఈ వ్యక్తి ఎలా ట్రావెల్ చేస్తాడంటే సపోజ్ నువ్వు యూజర్ నేమ్ ఇచ్చావు అనుకో, యూజర్ నేమ్, సపోజ్ పాస్వర్డ్ ఇచ్చావు. ఓకే, పాస్వర్డ్, యూజర్ నేమ్ ఏమో ఇచ్చావు, ఏమని, లక్ష్మి అని ఇచ్చావు. పాస్వర్డ్ ఏమో lakshmi@123 ఇచ్చావు. ఓకే, వీడేం చేస్తాడు? చాలా తెలివైనడు. ఇప్పుడు సపోజ్ నువ్వు జీమెయిల్, ఫేస్బుక్ అవో ఇవో చేసినప్పుడు డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. ఎందుకు ఇప్పుడు మనం AWSలో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. అంటే అది ఎక్కడుంది? సర్వర్ ఎక్కడో ఉంది, అక్కడ దాన్ని మనం కనెక్ట్ అవుతున్నాం. వీడేం చేస్తాడు? చాలా తెలివైనడు. యూజర్ నేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ లక్ష్మి, పాస్వర్డ్ lakshmi123 ఇచ్చాం కదా, దీన్ని వీడు ఏం చేస్తాడంటే టోటల్గా ఇది మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోద్ది. ఎన్క్రిప్షన్ అంటే ఏంది? ఎవడికి అర్థం కాని భాషలో తయారు చేసి పడేస్తాడు. తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ట్రావెలింగ్ మొదలు పెడతాడు, మోసుకొని వెళ్తూ ఉంటాడు. మోసుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవడన్నా తగిలి, ఏంటి యూజర్ నేమ్, ఏంటి పాస్వర్డ్ చూసుకో, ఎవడికి అర్థం కాదు ఇక అది. అంటే ఎవడు దీన్ని ఏం చేయలేడు అనమాట. అంటే ఆ విధంగా మోసుకొని వెళ్తూ ఉంటాడు. దట్ మీన్స్ వాట్? ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో మోసుకొని వెళ్తూ ఉంటాడు వాడు. అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఇలా ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత డిక్రిప్ట్ అయిపోద్ది. such a way that they designed this fellow. అంటే ఎవడికి అర్థం కాని భాషలో కన్వర్ట్ చేసుకొని అప్పుడు ట్రావెలింగ్ చేస్తాడు. అంతేగాని అందరికి అర్థమయ్యే భాషలో ట్రావెలింగ్ చేయడు. అందరికి అర్థమైన భాషలో మోసుకొని వెళ్తూ ఉన్నాడు అనుకో, ట్రావెల్ చేస్తున్నాడు అనుకో, యూజర్ నేమ్ అందరికి కనపడిద్ది, పాస్వర్డ్ అందరికి కనపడిద్ది. కొంతమంది నెట్లో మనకు ఎదురు చూస్తూ ఉంటారు, యూజర్ నేమ్లు ఎక్కడ దొరుకుతాయి, పాస్వర్డ్లు ఎక్కడ దొరుకుతాయి, దొరికిన వెంటనే పట్టుకొని వెంటనే వాళ్ళు లాగిన్ అయ్యి యూజర్ నేమ్లు వాళ్ళని పాస్వర్డ్ మొత్తం మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. అర్థమైంది? దట్ ఈస్ కాల్డ్ హ్యాకింగ్. అట్లా హ్యాకింగ్ అలా కూడా చేస్తారు కొంతమంది. అలా చేయకుండా ఉండటం కోసం ఈ వ్యక్తి స్ట్రాంగ్గా ఉంటాడు. స్ట్రాంగ్ అంటే ఏంది? ట్రావెలింగ్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అసలు అది ఎన్క్రిప్షన్ ఫార్మెట్లోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. దారేసేది ఒకడు, ట్రావెల్ చేసేది ఒకడు. సార్ దారేసేవాడి పేరు చెప్పండి సార్. వాడి పేరే TCP, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. వాడి పేరేంది? TCP, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. రోడ్డు వేసేవాడి బాధ్యత ఏంది? ఏదైనా రోడ్లో ప్రాబ్లం వచ్చినా చూసేది వీడే. అంతేగాని వీడికి సంబంధం లే, వీడు మోసుకొని వెళ్ళేవాడే. రోడ్డు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, అరే TCP, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, రోడ్డు బ్లాక్ అయింది చూసుకో, అరే TCP, రోడ్డు ఇక్కడ కట్ అయింది చూసుకో, మళ్ళీ రోడ్డు వేసుకో అంటాడు అంతే. అంతేగాని వీడు దిగి రోడ్డు వేసుకొని మళ్ళీ వెళ్ళడు. ఎవడు? ఈ సెకండ్ పర్సన్ పేరేంది? SSH, వీడు వాడు. TCP అనేది ఒకటి, SSH అనేది ఒకటి. అందుకని మీరు గమనించారో లేదో, మీరు సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసేటప్పుడు అక్కడ TCP అని ఉంటుంది. TCP, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. హెడ్ అనమాట వాడు. సో జనరల్గా చెప్పాలంటే ఈ రోడ్నే మనం ఇక్కడ ఏమంటామంటే నెట్వర్క్ అంటాం. ఏమంటాం? నెట్వర్క్ కనెక్షన్, నెట్వర్క్ పాత్, నెట్వర్క్ రూట్, నెట్వర్క్ రోడ్డునే మనం నెట్వర్క్ అంటాం. అంటే నెట్వర్క్కి సంబంధించిన, అంటే ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా నెట్వర్క్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసే వ్యక్తి TCP. అలాగా నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసే వ్యక్తి SSH. ఈ SSH అనే వ్యక్తి మనం ఇచ్చిన ప్రతి అంశాన్ని, ప్రతి డేటాని కూడా ఎన్క్రిప్షన్ మోడల్లో తీసుకొని వెళ్తూ ఉంటాడు ఈ SSH అనే వ్యక్తి. ఈ SSH వ్యక్తి కాకుండా తర్వాత ముందు కాలంలో చాలా మంది ఉన్నారు. అర్థమైందా? సపోజ్ ఇది నీ జీమెయిల్ అనుకోండి, సపోజ్ సంథింగ్ కాల్డ్ జీమెయిల్. ఇక్కడ ఉన్నావు, ఇది జీమెయిల్ సర్వర్ బాస్, జీమెయిల్ సర్వర్, లెట్స్ సే జీమెయిల్ సర్వర్. ఓకే, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్, నీ ల్యాప్టాప్ ఇది, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. ఓకే, ఇది జీమెయిల్ సర్వర్ అక్కడ ఉంది. నీ ల్యాప్టాప్లో ఏం చేస్తావు? బ్రౌజర్ ఓపెన్ చేస్తావు. బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం చేస్తావు? యూజర్ ID టైప్ చేస్తావు, పాస్వర్డ్ టైప్ చేస్తావు, యూజర్ ID పాస్వర్డ్ టైప్ చేస్తావు. ఓకే, యూజర్ ID ఎంత? సంథింగ్ ఇదిగో ప్రీతి, పాస్వర్డ్ ఏంది? Preeti@123 టైప్ చేసింది. ఇప్పుడు ఈ ప్రీతి ఇలా చేయటం వల్ల ఏమైంది? డైరెక్ట్గా ఇదిగో సబ్మిట్ బటన్ కొట్టేసింది. సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత ఏమైంది? ట్రావెల్ అవుతూ ఉంటుంది ఇలా. అంటే ఈ లెటర్స్ ఏంటంటే ప్రీతి అని కనిపిస్తుంది, Preeti@123 అని కనిపిస్తూనే ఉంది. ఈ కనిపించడం వల్ల ఏంటంటే ఇలాగా అంటే ఓవర్ ద నెట్వర్క్ లో ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏం జరిగింది అంటే ఎవడో పట్టుకొని వెంటనే దీన్ని కాఫీ కొడతాడు. కాఫీ కొట్టి నీకంటే నువ్వు లాగిన్ అవటం కంటే ముందే ఫాస్ట్ గా వాడు లాగిన్ అయ్యి నీదేదో చేస్తాడు.
అప్పుడప్పుడు మనం అంటా ఉంటాం, నా యూజర్ ఐడి నా పాస్వర్డ్ పనిచేయట్లేదు, నా లాగిన్ అవ్వలేకపోతున్నా. కొంతమంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కూడా హ్యాక్ అవుతూ ఉంటాయి. ఎట్లా? ఇలాగే. అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి కనిపించకుండా మోసుకొని వెళ్ళాలా. బట్ ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే అందరికి కనిపించేలాగా మోసుకొని వెళ్తూ ఉన్నాడు ఇంటర్నెట్ ఓవర్ ద నెట్వర్క్ లో. ఇలా వెళ్తున్నప్పుడు ఒకడు పట్టుకున్నాడు, వెంటనే తీసేసి వాడు చేసుకుంటాడు. లేదు పట్టుకోలేదనుకో, అప్పుడు ఇక్కడికి రీచ్ అయ్యింది. ఇక్కడికి రీచ్ అయ్యి ఈ జీమెయిల్ సర్వర్కి రీచ్ అయిన తర్వాత అప్పుడు వీడు ఏం చేస్తాడు, పేజ్ నీకు డిస్ప్లే చేస్తున్నాడు. ఇన్బాక్స్ పేజ్ డిస్ప్లే చేస్తాడు. అమ్మా ఇదిగో ఇన్బాక్స్ పేజ్ ఇదే నీది, తీసుకో అని. ఎప్పుడు నువ్వు సక్రమంగా యూజర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసినప్పటికి కూడా ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఓవర్ ద నెట్వర్క్ తో ట్రావెల్ చేయాలి. ఓవర్ ద నెట్వర్క్ లో ట్రావెల్ చేయాలి. అంటే ఆ ట్రావెలింగ్ చేపించే వ్యక్తి, తీసుకెళ్లే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, వాడినే మనం ఎస్ఎస్హెచ్ అంటాం. అయితే ఎస్ఎస్హెచ్ అంటే కంటే ముందే మరొక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరు టెల్నెట్. Please. టెల్నెట్ టీసీపీ కాదు. Okay. టీసీపీ రోడ్ వేసేవాడు. Okay, sir. చేసేవాడిని గురించి నేను మాట్లాడుతున్నా. టీసీపీ అనేది రోడ్డు వేసేవాడు, నెట్వర్క్ కనెక్షన్, నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసేవాడు. ఇక్కడ మోసుకెళ్లే వాళ్ళ సంగతి, ట్రావెలింగ్ చేసేవాళ్ళ సంగతి. ఎస్ఎస్హెచ్ అనేది ఒకడు, వాడేం చేస్తాడు, కంప్లీట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ మొత్తాన్ని ఎన్క్రిప్షన్ మోడల్లో చేసేసి, ఎవరికి అర్థం కాని భాషలో చేసేసి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు. అదే ఎస్ఎస్హెచ్ కంటే ముందే టెల్నెట్ అనేవాడు ఒకడు ఉండడు, టెల్నెట్. వీడేం చేసాడు, వీడి స్టైల్ ఏందో తెలుసా, వీడికి ఎన్క్రిప్షన్ మోడల్ తెలియదు. వాడు ఏం చేస్తాడంటే టెల్నెట్, టెల్నెట్ వాడి పేరు చూడండి. ఇది ఇది జీమెయిల్ సర్వర్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు నేను టెల్నెట్ గురించి మాట్లాడుతున్నా. టెల్నెట్ అనేది ఏంది, అదొకడు, వాడు ట్రావెలరే వాడు కూడా. సో ఇక్కడ నేను యూజర్ ఐడి ఇచ్చా, ఓకే, పాస్వర్డ్ ఇచ్చా, ఓకే. యూజర్ ఐడి ఏమో కేకే, పాస్వర్డ్ ఏమో KK@123 అని ఇచ్చా, ఓకే. ఈ టెల్నెట్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనం ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని ఇలాగ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ KK123 అందరికి కనిపిస్తూ ఉంటది. అంటే అందరికి కనిపించే విధంగా వీడి దగ్గర ఆ శక్తి లేదు. వీడి కెపాసిటీ ఏంది, ఎన్క్రిప్షన్ చేసే శక్తి లేదు వీడి దగ్గర. అప్పుడు వీడేం చేస్తాడు, అందరికి కనిపించే విధంగా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒకటి పట్టేసుకుని దీన్ని హ్యాక్ చేసి పడేస్తాడు. అప్పుడు ఇక ఏంది, నాకంటే ముందే వాడేలాగినే ఏదో చేయగలడు. అంటే టెల్నెట్ అనేది ఏంది, వాడు ఒక ట్రావెలర్ యాక్చువల్గా. వాడేం చేస్తాడు, మన డేటాని ఇలా తీసుకొని వెళ్తా ఉంటాడు. టెల్నెట్. ఈ టెల్నెట్ అనేవాడి వల్ల ఏంది, రిస్క్ ఎక్కువ. ఎందుకు, మన యూజర్ నేమ్, మన పాస్వర్డ్లు, మనం అవి ఇవి మొత్తం మన సెన్సిటివ్ డేటా మొత్తం బహిర్గతంగా, అంటే దట్ మీన్స్ వాట్, అందరికీ కనపడేలాగా ట్రావెల్ చేసుకుని మోసుకొని వెళ్తూ ఉంటాడు. మోసుకొని వెళ్ళేవాడే టెల్నెట్. బట్ రూట్ వేసేవాడు టీసీపీ. టీసీపీ అనేది ఏంది, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ దాని పేరు. అది యాక్చువల్గా రూట్ వేసేది. ఆ రూట్ వేస్తే రూట్లో నడుచుకొని వెళ్ళే వ్యక్తి టెల్నెట్. సో అంటే దాని అర్థం ఏందయ్యానంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, టెల్నెట్ అనే దానికి ఒక నెంబర్ ఉంటుంది 23, దాని నెంబరు. ఎస్ఎస్హెచ్ అనే దానికి ఒక నెంబర్ ఉంది, దాని నెంబర్ ఏంటంటే 22. ఓకే, ఎస్ఎస్హెచ్ ఏమో 22, టెల్నెట్ ఏమో 23. పొరపాట్లు మనం 23 ఇచ్చామనుకో టెల్నెట్, అది ఇక వాడు తీసుకెళ్తాడు. ఎందుకు, నువ్వు ఇచ్చింది టెల్నెట్కి ఇచ్చావు. 22 ఇచ్చావనుకో ఎస్ఎస్హెచ్, అది తీసుకెళ్ళిద్ది. ఇవన్నీ మాకు ఎక్కడ కనపడలేదు సార్. ఇదిగో చూడండి, ఎక్కడ మీరు ఎలా ట్రావెల్ చేయాలో పట్టీలో వాడు డిసైడ్ చేశాడు. ఓహో, పట్టీ లేదు కదా, పట్టీ సాఫ్ట్వేర్ లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా పట్టీ ఓపెన్ చేయి. ఎస్, ఇదిగో చూసారా, పట్టీ ఓపెన్ చేసా. పట్టీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా, ఇదిగో ఇక్కడ పట్టీ ఓపెన్ చేస్తే ఎస్ఎస్హెచ్ ఉంది, ఎస్హెచ్ ఉంది కాబట్టి 22. ఇప్పుడు అదే నేను ఇదిగో
ఇదిగో అదర్ కొట్టి టెల్నెట్ కొట్టాను ఇవన్నీ అవే టెల్నెట్ TLNET టెల్నెట్ కొడితే 23 వచ్చేసింది చూసారా. ఎస్ ఫ్రెండ్ స్క్రీన్ మీకు కనిపిస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఇక్కడ చూసారా SSH ఇదిగో నేను టెల్నెట్ అని ప్రెస్ చేస్తే 23 కనిపిస్తుంది, వాడిది పోర్ట్ నెంబర్. SH ప్రెస్ చేస్తే 22 కనిపిస్తుంది, వాడిది పోర్ట్ నెంబర్. అంటే ఏ వ్యక్తిని మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అంటే ఆ వ్యక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు. బట్ టెల్నెట్ అనే వ్యక్తిని ఉపయోగిస్తే ఏం జరిగిందంటే ట్రావెల్ చేస్తాడు అతను, కానీ మీ డేటా మొత్తం అందరికి తెలిసిపోద్ది టెల్నెట్ ఉపయోగిస్తే. అదే SSH ఉపయోగిస్తే 22 వాడిది పోర్ట్ నెంబరు. వాడు ఏం చేస్తాడు మీ డేటాని సక్రమంగా కన్వర్ట్ చేసి Encrypted model. ఎన్క్రిప్టెడ్ మోడల్ చేసి ఎవరికి అర్థం కాని భాషలో తీసుకెళ్తూ ఉంటాడు సర్వర్ దగ్గరికి. దానివల్ల ఏమైందంటే మనకి సెక్యూర్డ్ వే, అంటే SSH అనేది మనల్ని పూర్తి స్థాయిలో సెక్యూర్డ్ వేలో సర్వర్ కనెక్ట్ చేయించింది. దాని పేరే SSH. దాని పోర్ట్ నెంబర్ అంతా 22. సపోజ్ మనం 23 గేట్ ఓపెన్ చేసాం అనుకో, టెల్నెట్ వస్తాడు వెంటనే పిక్చర్ లోకి. 22 గేట్ ఓపెన్ చేస్తే SSH వచ్చింది. సో మీరు SSH ద్వారా మాత్రమే సర్వర్ కనెక్ట్ అవుతారు. సో ఇదనమాట డిఫాల్ట్ ఏంది లైనక్స్ లో SSH, కాబట్టి SSH సెలెక్ట్ అవుతుంటది. మీకు తెలియక ఇదిగో ఇవన్నీ ఇది చేశారనుకో మళ్ళీ టెల్నెట్ ద్వారా వెళ్ళింది వ్యవహారం, అది చాలా రిస్క్ అయింది, అందుకని SSH అట్లా. సో ఇలాగనమాట మనం సెక్యూరిటీ గ్రూప్ను కూడా ఆ విధంగానే తయారు చేసి చూస్తున్నాం. సెక్యూరిటీ గ్రూప్ లో అవునా కాదా? ఎస్ ఆర్ నో? దాని నెంబర్ ఎంత? 22. పోర్ట్ నెంబర్ ఎంత? 22. సో ఈ విధంగా మనకి SSH అనేది ఉంది, ఓకే. ఆ తర్వాత టెల్నెట్ ఉంది. ఇలాగా ఈ రెండు మనం వాడతాం. గతంలో టెల్నెట్ వాడేవాళ్ళు ఇప్పుడు ఏంది SSH వాడుతున్నాం. SSH వల్ల ఉపయోగం ఏంటంటే ఇది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, TCP అనేది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, అంతే. హెడ్ వాడు ఇదంతా చేస్తూ ఉంటాడు. మధ్యలో ఏదైనా నెట్వర్క్ సంబంధించి ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ దారిలో, ఇక్కడ వాడే చూసుకుంటాడు. ఇంకోటి వచ్చింది అనుకో వాడే చూసుకుంటాడు. మొత్తం ఇది ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై TCP టోటల్ గా చెప్పాలంటే. సో మీరు ఆ TCP ద్వారాగానే ప్రతిదీ కూడా చేయగలుగుతున్నారు. ఇదిగోండి AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఓకే. EC2కి వెళ్ళండి మీరు. EC2. ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై స్క్రీన్ ఈజ్ యూజిబుల్ టు యూ ఫ్రెండ్స్? కనిపిస్తుంది కదా స్క్రీన్? Yes, ఎస్ sir. సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి, యాక్చువల్గా సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళండి. సెక్యూరిటీ గ్రూప్స్ ఇలా క్లిక్ చేశారనుకో, సెక్యూరిటీ గ్రూప్స్ క్లిక్ చేస్తే బాబు క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంటుంది. అది క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ చూసారా. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ లో మనం ఫస్ట్ ఏంటంటే దాని గ్రూప్ పేరు ఇస్తాం. సో దిస్ ఈజ్ మై KK సెక్యూరిటీ గ్రూప్ 2 అని ఇస్తాం. తర్వాత డిస్క్రిప్షన్ వచ్చేసి దిస్ ఈజ్ అలౌడ్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్ కోసం అనుకోండి, లేదా లెనిక్స్ అడ్మిన్ కోసం అనుకోండి, లెనిక్స్ పర్పస్ ఏదో సంథింగ్, ఓకే, లెనిక్స్ కోసం. సరే, ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, అంటే ఇన్కమింగ్ డిసైడ్ చేయి. అంటే ఎవరి ద్వారాగా నువ్వు రావాలనుకుంటున్నావు వాడి పేరు ఇక్కడ చెప్పాలా, ఆ తర్వాత వాడి పేరుతో పాటు వాడి నెంబర్ కూడా చెప్పాలా, వాడి ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పాలి నువ్వు. సో అందుకోసం ఇన్బౌండ్ మీన్స్ వాడు యాడ్ రూల్ అంటారు, యాడ్ రూల్. సో చూసినప్పుడు ఇక్కడ చూసారా టైప్ లో ఏముంది? TCP. చూసారా టైప్ లో ఏముంది? TCP. మెయిన్ వాడే టైప్ లో TCP ఉంది. ఎస్ ఆర్ నో? అర్థమైందా? TCP. పోర్ట్ నెంబర్ అంతా ఇక్కడ 22 ఇస్తా. పోర్ట్ నెంబర్ 22. ఓకే. సోర్స్ అనేది ఏంది? ఎనీవేర్. అయిపోయింది. ఎనీవేర్తో అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇదంతా అవసరం లేదు నాకు, మొత్తం ట్రాఫిక్ ఎనీవేర్, టోటల్గా ఎనీవేర్. అంటే ఇది అవుట్ గేట్ అనమాట. అవుట్ గేట్ ఆల్ ట్రాఫిక్. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. చూసారా సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేశాను. అంతే, సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేశాను. ఈ సెక్యూరిటీ గ్రూప్ని సర్వర్కి అటాచ్ చేస్తా, అంతే.
ఈ సెక్యూరిటీ గ్రూప్ని సర్వర్కి అటాచ్ చేస్తా. ఒక సర్వర్ని డిలీట్ చేయండి. ఇప్పుడు మీకు ఎస్హెచ్ ఎట్లా కనపడతాడో చూడండి. వాడు స్టైల్ మార్చేసి ఎస్హెచ్ కనపడతాడు మనకి. ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్. ఎస్, ఓకే. సో జస్ట్ లైక్ server 1, just server 1. ఓకే, సో ఇక్కడ instance type, ఓకే, key pair. సో ఐఎమ్ యూజింగ్ July key pair and afterwards ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ ఏముంటుంది? సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ని మనం ఫైర్ వాల్ అని పిలుస్తాం. ఎస్, సెక్యూరిటీ గ్రూప్ని ఫైర్ వాల్ అని పిలుస్తాం. చూసారా, ఇక్కడ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్ చేయమంటావా, లేకపోతే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్లో KKSG2 ఇది నేను చేసింది. ఎస్, అంతే. నా సెక్యూరిటీ గ్రూప్ నేను ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత అంటే నా సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చానంటే నాకు ఏదైతే గేట్స్ ఓపెన్ చేయాలనుకున్నా ఆ గేట్స్ అన్ని సెక్యూరిటీ గ్రూప్కి ఇచ్చాను. ఆ గేట్స్ ఓపెన్ అవుతాయి ఈ సర్వర్కి, అంతే. లాంచ్ ఇన్స్టాన్స్. సో ఆ సర్వర్కి ఈ గేట్స్ ఓపెన్ అవుతాయి, అంతే, సింపుల్. సో అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? సింపుల్గా సర్వర్లోకి లాగిన్ అవుతాం. సరే, అది వేరే విషయం. ఫస్ట్ అసలు సర్వర్కి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ని చెక్ చేద్దాం. జస్ట్ చెక్ ద సెక్యూరిటీ గ్రూప్. జస్ట్ చెక్ ద సెక్యూరిటీ గ్రూప్. ఎస్, EC2 dashboard and go to this place. Yes, server, my server is running. Okay, good. My server is running now and please check the security groups details. అంటే మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇలా చూసారా, నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. ఆ ట్యాబ్స్లో సెక్యూరిటీ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ అనే ట్యాబ్లోకి మీరు ప్రవేశిస్తారు ఇలాగా. సో సెక్యూరిటీ అనే ట్యాబ్లో ఇలా కాకుండా ఇంకోలాగైనా ప్రవేశించవచ్చు. ఇలా కాకుండా ఇంకోలాగా ఎలా ప్రవేశించవచ్చు అంటే ఇదిగో దీని మీద ఇన్స్టాన్స్ ఐడి ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినా కూడా వస్తాయి, అన్ని ట్యాబ్స్ కనపడతాయి ఇక్కడ. చూసారా, ఇది ఇట్లా కూడా కనపడింది. సో సెక్యూరిటీ, ఇదిగో సెక్యూరిటీ, గుడ్. సెక్యూరిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గ్రూప్కి డీటెయిల్స్ ఉంటాయి. ఇదిగో ఇన్బౌండ్ లో మనం చూసారా ఏముంది ఇక్కడ? ఎస్, ఇదిగో TCP. ఇక్కడ ఏంది? పోర్ట్ రేంజ్ ఇది. అట్లా అర్థమైందా? అంటే ఈ విధంగా మనకి యాడ్ చేసాం. మళ్ళీ అవుట్బౌండ్ లో ఏమొస్తుంది? సింపుల్ గా అవుట్బౌండ్ లో ఆల్ ఇకేం లేదు. ఎవరైనా సరే పోర్ట్ రేంజ్ ఆల్, ప్రోటోకాల్ ఆల్, మొత్తం ఆల్. అర్థమైందా? సో ఇక్కడ TCP అనేవాడే కర్త, కర్మ, క్రియ. అదర్వైజ్ ఎవడు ప్రయాణం చేయలేడు. అయితే ఈ TCP ద్వారాగా ప్రయాణం చేయటానికి కంటే ముందే మొత్తం వాడే చూసుకుంటాడు TCP. అంతేగాని అక్కడ ఇష్యూ వచ్చిందని మనకు సంబంధంలా, అక్కడ ఇంకేదో జరిగిందని మనకు సంబంధంలా. సచ్ వే దట్ ద డిజైన్ దిస్ ప్రోటోకాల్ TCP, అన్ ఎక్సలెంట్ ప్రోటోకాల్. దీనికి సమానమైన ఇంకో ప్రోటోకాల్ ఉంది, దాని పేరు UDP. దాని తర్వాత చెప్తాను డిస్కషన్. నెట్వర్కింగ్ కాన్సెప్ట్లు వస్తాయి మీకు. అంటే నెట్వర్కింగ్ ఇంకా మీకు చెప్పలేదు. నెట్వర్కింగ్ చెప్పేటప్పుడు ఇదంతా స్టోరీ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. నెట్వర్కింగ్ అప్పుడు మీకు అర్థమయ్యే భాష. యాక్చువల్గా సెక్యూరిటీ గ్రూప్ కూడా నెట్వర్కింగ్ సంబంధించింది. అయితే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ మనకు అవసరం కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది అనమాట. అట్లా. ఓకే, గుడ్. సెక్యూరిటీ గ్రూప్స్ మనకి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇలాగా. సో మనకి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఈ సెక్యూరిటీ గ్రూప్ ని మనం డిలీట్ చేయాలనుకో డిలీట్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ను మాత్రం మనం డిలీట్ చేయలేం. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిలీట్ ద డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ విచ్ వాస్ గివెన్ బై AWS అనేవాడు ఇస్తాడు. కావాలంటే ఈ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ని వాడుకో. సార్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ లో ఏ గేట్ ఓపెన్ చేసిందో మాకు చూపించండి సార్ అంటే అప్పుడు దీన్ని ఇలా క్లిక్ చేయి. క్లిక్ చేస్తే అంటే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ లో ఏది ఉంది? ఇదిగో డిఫాల్ట్ దాంట్లో ఆల్ ఏ ప్రోటోకాల్ కు సంబంధం లేదు. డిఫాల్ట్ అంటే ఏంది? అన్ని గేట్లు ఓపెన్ అవుతాయి. అన్ని గేట్స్ ఓపెన్ అవుతాయి. అన్ని గేట్స్ ఓపెన్ అవడం వల్ల ఎవడైనా ప్రవేశిస్తాడు. అది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. నువ్వు వాడాలి అనుకుంటే వాడేసుకో. మళ్ళీ అవుట్ బౌండ్ కూడా మొత్తం ఆల్ ట్రాఫిక్, ఆల్ మొత్తం ఆల్ ఉంటుంది. అది దిస్ ఈజ్ వాట్ a default security group which was given by AWS people.
నాట్ బై యూ. ఓకే, సో మీరు సొంతగా తయారు చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్ EC2 డాష్ బోర్డ్కి వెళ్ళాలి, సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసుకోవాలి, సర్వర్కి అటాచ్ చేయాలి అట్లా. సో అప్పుడు మాత్రం అది పనిచేస్తుంది. దిస్ ఈజ్ వాట్ సెక్యూరిటీ గ్రూప్. సరే సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఈ గొడవ అంతా మాకు ఎందుకు చెప్తున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. ఉం? మాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. మీరు ఏంటో సెక్యూరిటీ గ్రూప్ అన్నారు, మొన్నేమో 3 tier ఆర్కిటెక్చర్ అన్నారు, అది రాశారు. ఈ రోజేమో మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ అని సాగొడుతున్నారు. ఏం సార్ ఇది ట్రైనింగ్? మాకేం అర్థం కాల. అంటే ఇది ఏంటంటే ఇది ట్రైనింగ్, జాబులు కొట్టడానికి ఉపయోగపడే ట్రైనింగ్. ఎగ్జామ్ పెడితే పరీక్షలో పాస్ అయ్యే ట్రైనింగ్ కాదు ఇది. సరే సరే, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి సార్. ఏం లేదు, సింపుల్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. చూడండి, యాక్చువల్గా మనకి ఇక్కడ ఇక్కడ ఒక side లో మనం సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేసాం, గుడ్. ఇంకో side లో ఈ సెక్యూరిటీ గ్రూప్ని ఎస్ఎస్ సర్వర్కి అటాచ్ చేసాం, అంతే అయిపోయింది. ఇంతవరకు చూసాం, సూపర్. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? సింపుల్గా ఇక్కడ 2 గేట్ ఓపెన్ అయింది కదా, ఎస్ 2 అయింది కదా, ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా 2 గేట్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ప్రవేశిస్తాం. ఓకే, ప్రవేశించి మనం ఏం చేయగలమో తెలుసా? ఎస్, ఏదైతే మనకు వెబ్సైట్ అని అంటున్నామో, ఎస్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ని ఇందులో డిప్లాయ్ చేస్తాం. ఆ వెబ్ పేజెస్ మొత్తం ఇందులో డిప్లాయ్ చేస్తాం. ఈ గేట్ ద్వారాగా ప్రవేశించి ఆ వెబ్సైట్ని ఇందులో డిప్లాయ్ చేస్తాం మనం. మరి ఈ సర్వర్ ఏం సార్? ఇది లైనెక్స్ సర్వరే. అవు సార్, లైనెక్స్ సర్వర్లో వెబ్సైట్ ఇస్తే డిస్ప్లే ఎలా కనపడింది సార్? అదే ఇక్కడ మ్యాజిక్. ఎస్, లైనెక్స్ సర్వర్లో ఈ వెబ్సైట్ని డిప్లాయ్ చేస్తాం. ఈ వెబ్సైట్ని లైనెక్స్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం, అంతే. దిస్ ఈజ్ లైనెక్స్ సర్వర్. సో అంటే ఈ గేట్ ద్వారా ప్రవేశించి లైనెక్స్ సర్వర్లో ఈ వెబ్ పేజెస్ మొత్తం డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ మీన్స్ వాట్? అప్లోడింగ్, ఇన్స్టాలింగ్, డిప్లాయ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా అనుకోండి. సరే, వెబ్ పేజెస్ మొత్తం ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత, సో ఆ వెబ్ పేజెస్ మొత్తం మనకు కనపడాలంటే మళ్ళీ ఏం చేయాలి తెలుసా? వెబ్ పేజెస్ ఉన్నాయి ఈ సర్వర్లో, వెబ్ కంటెంట్ ఉంది ఈ సర్వర్లో, కానీ ఆ వెబ్ కంటెంట్ అంతా మనకు కనపడాలంటే కనిపించదు. కాబట్టి ఈ వెబ్ కంటెంట్ని డిస్ప్లే చేయడానికి, ఈ వెబ్ కంటెంట్ రన్ చేయడానికి ఈ సర్వర్లో మనం ఒక సాఫ్ట్వేర్ వాడతాం, వెబ్ సాఫ్ట్వేర్. ఏం సాఫ్ట్వేర్ అది? వెబ్ సాఫ్ట్వేర్. అలాగే వెబ్ సాఫ్ట్వేర్లు చాలా ఉన్నాయి. ఏం సాఫ్ట్వేర్లు ఉన్నాయి? చాలా. HTTPD వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, Nginx వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, AIIS వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, Nginx, HTTPD, AIIS, ఇలా చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి టు డిస్ప్లే దిస్ కంటెంట్ టు ద కస్టమర్స్, టు ద ఎండ్ యూజర్స్. ఈ డిస్ప్లే ఏదైతే వెబ్ పేజెస్ ఉన్నాయో ఆ వెబ్ పేజెస్ ని డిస్ప్లే చేయడానికి ఈ సాఫ్ట్వేర్లు కావాలి. యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ లేకపోతే డిస్ప్లే అవ్వవా సార్? అవ్వదు. కంటెంట్ అవ్వదా? అవ్వదు. అన్నిటికంతేనా? అంతే. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ సాఫ్ట్వేర్లు వాడాలి, అంతే. వాడకపోతే వాళ్ళ కంటెంట్ అవతల వ్యక్తికి కనిపించదు, వాళ్ళ వెబ్ కంటెంట్. ఎస్, సో ఈ విధంగా మనం ఉంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ ఈ వెబ్సైట్ని ఇలాగా డిప్లాయ్ చేశాం. ఓకే, డిప్లాయ్ చేసిన తర్వాత ఆ కంటెంట్ కనిపించడానికి HTTPD కావాలి కదా. డిప్లాయ్ చేసిన ప్లేస్ ఏంది రియల్గా? లైనెక్స్ సర్వర్. HTTPD లైనెక్స్ సర్వర్లోనే ఉండాలా. HTTP ఎక్కడ ఉండాలా? లైనెక్స్ సర్వర్లోనే ఉండాలా. అది విషయం. సరే సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, సింపుల్గా మీరు మీ ల్యాప్టాప్ నుంచి ఇది AWSలో ఉన్న ఈ సర్వర్కి ప్రవేశిస్తారు మీ ల్యాప్టాప్ నుంచి. అయితే ఆ సర్వర్కి గేట్ నెంబర్ ఎంత? 22 ఓపెన్ అయింది, ఇక్కడ 22 ఓపెన్ అయింది. ఈ గేట్ ద్వారా ప్రవేశించారు. ఈ గేట్ ద్వారా ప్రవేశించి, దిస్ ఈజ్ వాట్? లైనెక్స్ సర్వర్. ఇది లైనెక్స్ సర్వర్. ఈ గేట్ ద్వారా ప్రవేశించి అక్కడ మీరు ఏం చేస్తారంటే, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మీరు వెబ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ ఏ వెబ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. వెబ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకేంది? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే లినక్స్లో ఇన్స్టాల్ HTTPD-y అంతే, అయిపోయింది. సో you will install HTTPD software inside this Linux machine, అంతే, అయిపోయింది. లైనెక్స్ మిషన్ లో HTTPD అనే ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ ని మీరు ఇన్స్టాల్ చేశారో, దిస్ HTTPD the software will create a folder structure for you.
హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ అంటే దట్ మీన్స్ వాట్ ఇట్ క్రియేట్స్ ఏ ఫోల్డర్ స్ట్రక్చర్, ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ లో మీరు అనుకున్న వెబ్ పేజెస్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాం, మీరు అనుకున్న వెబ్ పేజెస్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. సరే ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ లో ఎలాగ అప్లోడ్ చేయాలా నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. ఎలాగ అప్లోడ్ చేయాలో నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. ఈ ఫోల్డర్ అంటే ఫస్ట్ ఏంది, వెబ్ సాఫ్ట్వేర్ కావాలి, దానికోసం మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ లోపల ఈ వెబ్ పేజెస్ మనం డిప్లాయ్ చేయాలి. దట్స్ ఇట్. ఈ వెబ్ పేజెస్ మనం డిప్లాయ్ చేస్తాం. ఎస్. అయితే ఇక్కడ చూస్తే మీరు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ దానిలో వెబ్ పేజెస్ డిప్లాయ్ చేయాలని మీరు అన్నారు. సార్ ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి? ఇది లైనక్స్ మిషన్ కదా, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎక్కడ చెక్ చేసుకోవాలి మేము? ఏం లేదు, ఇక్కడ చూడండి, వేర్ ఏంది /var అనేది ఒక ఫోల్డర్. యాక్చువల్గా స్లాష్ అంటే ఏంది, రూట్ డైరెక్టరీ. దాని లోపల వేర్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆల్రెడీ రూట్ డైరెక్టరీ లోపల వేర్ అనే ఒక ఫోల్డర్ ఉంది. మీరు ఎప్పుడైతే హెచ్టిటిపిడి ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశారో వెంటనే if you install the HTTPD software inside this server, this HTTPD software will be creating a folder structure inside a var folder. ఓకే, అంటే వార్ ఫోల్డర్ ముందే ఉంటుందా సార్? వార్ ఫోల్డర్ ముందే ఉంది. ఎక్కడ ఉంది అది? /, ఆ డైరెక్టరీలో వార్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, ఎప్పుడైతే మీరు హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో ఏమని ఇన్స్టాల్ హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేశారో చేసిన వెంటనే a folder structure will be created inside a var folder. ఏంటి సార్ ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ పేరు? ఎస్, www ఫోల్డర్. ఈ ఫోల్డర్ తయారైంది అనమాట. ఓకే సార్, www ఫోల్డర్ తయారైంది. అప్పుడు ఏమి చేయాలి మనం? అప్పుడు www ఫోల్డర్ తయారైన తర్వాత మీరు వెబ్ పేజెస్ అన్ని ఈ ఫోల్డర్లో సెట్ చేయాలా. ఓకే, ఈ ఫోల్డర్లో సెట్ చేయాలి. అంతే, సింపులా? ఇంతే. ఇది మొత్తం సర్వర్లో జరిగే పని. ఓకే, అంటే ఆ వెబ్ పేజెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, ఈ సర్వర్లో ఉన్నాయి. దిస్ ఈజ్ సర్వర్. ఇదేంది? ఇది సర్వర్ అంటే ఎంత? 1.2.3.4 దీని ఐటమ్ అంటే ఐపీ అడ్రస్. దీని ఐపీ అడ్రస్ అది. ఈ సర్వర్లో ఈ వెబ్ పేజెస్ అన్ని డిప్లాయ్ చేసాం. అయితే మనం ఈ వెబ్ పేజెస్ని యాక్సెస్ చూడాలంటే ఇప్పుడు మనకి అడ్రస్ లేదు, ఐపీ అడ్రస్సే ఉంది. అందుకోసం మనం ఏం చేయొచ్చు, మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి 1.2 అంటే మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి మన బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. ఇలాగా బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. మన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం. మనం ఒక బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి 1.2.3.4 అని ఎప్పుడైతే నువ్వు టైప్ చేసావో ఎప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయిన వెంటనే దీన్ని యాక్సెస్ చేసుకుంటావు. అప్పుడు యాక్సెస్ చేస్తుంది అంటే ఇక్కడ కనెక్ట్ అయ్యావు కదా, నీకు ఏ పేజ్ అప్పుడు ఏంది పేజ్ డిస్ప్లే అయ్యిద్ది. యాక్సెస్ చేసుకోవడం అంటే ఈ పేజ్ ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది, వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్లో నువ్వు ఏదైనా ఆప్షన్ కొట్టావా, ఆప్షన్ ప్రకారం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నీకు ఇచ్చేస్తుంది. ఇక ఇంతే. అంటే రిక్వెస్టింగ్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఎక్కడ? నీ ల్యాప్టాప్ నుంచి. అవు సార్, కరెక్టే. మరి మనం ఎప్పుడు ఐపీ అడ్రస్లు టైప్ చేయలేదే. మేమంతా facebook.com చేసేవాళ్ళమే, google.com చేసేవాళ్ళమే, gmail.com చేస్తాం, సంథింగ్ AWS Amazon.com చేస్తాం. మరి ఇదేంది మీరు ఐపీ అడ్రస్లు టైప్ చేయమంటున్నారు? ఎస్, అప్పుడు మధ్యలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఐపీ అడ్రస్లు మీరు గుర్తుపెట్టుకోలేరని చెప్పేసి ఈ ఐపీ అడ్రస్ ప్లేస్లో ఈ ఐపీ అడ్రస్ కి వాడు డొమైన్ యాడ్ చేశాడు. డొమైన్ అంటే ఏంది? www.facebook.com అనే డొమైన్ యాడ్ చేశాడు ఈ వెబ్సైట్ కి. ఏది? ఈ ఐపీ అడ్రస్ కి. అర్థమైందా? అప్పుడు ఎప్పుడైతే లింక్ చేశాడు అనమాట. దట్ మీన్స్ వాట్? లింకింగ్. ఎప్పుడైతే వాడు ఈ www.facebook.com అని లింక్ చేశాడో వాడికి ఐపీ అడ్రస్ చెప్పడు, మీకు డైరెక్ట్ గా facebook.com టైప్ చేయండి అంటున్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఐపీ అడ్రస్లు కాదు మీరు టైప్ చేసేది, డైరెక్ట్గా www.facebook.com టైప్ చేస్తారు.
ఓకే, facebook.com టైప్ చేస్తే ఏమైతే తెలుసా, ఇక్కడికి వెళ్ళిద్ది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఏం చేస్తాడు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కంటెంట్ ఇక్కడ, అది స్టోరీ. ఇంటర్నల్ గా ఐపీ అడ్రస్సే, సర్వర్ను రీచ్ అవ్వాలంటే ఐపీ అడ్రస్సే. కానీ మధ్యలో వీడొచ్చాడు, వీడేంది డొమైన్, వెబ్సైట్ నేమ్, ఎస్ లింక్ అయిందనమాట. తన ఒక ఐపీ అడ్రస్ కి ఈ వెబ్సైట్ ఒక లింక్ అయింది, వెబ్సైట్ నేమ్ లింక్ అయింది. దీన్నే మనం ఏమంటాం, డొమైన్ నేమ్. ఈ డొమైన్ నేమ్ లింక్ అయింది, యాక్చువల్గా ఇంటర్నల్ గా లింక్ అయింది. కాబట్టి మనం ఇక్కడ డబ్ ఫేస్బుక్ ఇచ్చిన వెంటనే అప్పుడు ఫేస్బుక్, ఆ తర్వాత దాని కన్సర్న్డ్ ఐపీ అడ్రస్, సర్వర్ ఐపీ అడ్రస్, అట్లా అక్కడ ఆ పేజెస్, ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ పేజెస్ నీకు డిస్ప్లే చూపిస్తున్నాడు వాడు. అంటే మధ్యలో ఇది లింక్ చేసామన్నమాట. సో ఈ లింక్ చేయడానికి కూడా మనమే చేస్తాం, లింకింగ్ అనేది కూడా మనమే చేస్తాం. దాన్ని ప్రాక్టికల్గా కూడా చూస్తాం. ఇది ఏడబ్ల్యూఎస్ అయినా ఇది ఏడబ్ల్యూఎస్ఏ, లింక్ చేయడానికి ప్రాసెస్ అంతా మనం అక్కడ చూస్తాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? 1.2.3.4 అర్థమైందా? క్లారిటీ ఉందా? 1.2.3.4 facebook.com రెండింటికి మధ్య అర్థమైందా కనెక్షన్? ఎస్, ఎస్ సార్. వాయిస్ Yes. వాయిస్ క్లారిటీగా ఉంది కదా? సార్. ఓకే, సో ఇప్పుడు 1.2.3.4 అని ఇస్తే ఏమొస్తుంది? సింపుల్ గా వెబ్సైట్ మనకి డిస్ప్లే అవుతుంది. మరి వెబ్సైట్ వాడు ఎక్కడ డిప్లాయ్ చేశాడు? వెబ్సైట్ ని డిప్లాయ్ చేసిన ప్లేస్ ఏదంటే ఇది. HTTPD అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాం. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఏర్పడిద్ది. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఏర్పడడం అంటే డబ్ అనే ఫోల్డర్ ఏర్పడిద్ది. ఆ డబ్ అనే ఫోల్డర్ ఆల్ ద వెబ్ పేజెస్ మనం డిప్లాయ్ చేస్తాం. ఆల్ ద వెబ్ పేజెస్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఇక ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు. బట్ ఎండ్ యూజర్స్ ఎలా యాక్సెస్ చేసుకుంటారంటే సర్వర్ ఐపీ అడ్రస్ కాదు, డొమైన్ నేమ్ని బట్టి యాక్సెస్ చేసుకుంటారు. డొమైన్ నేమ్ అంటే ఇక్కడ మీ భాషలో వెబ్సైట్ నేమ్, www.facebook.com, www.something.com. మరి వీటిని ఒక వ్యక్తి లింక్ చేశాడు అనమాట. చూడండి రియల్ గా, ఇదిగో చూడండి ఎట్లా వచ్చింది తెలుసా? ఇదిగోండి ఇట్లా ఉందనుకో, దిస్ ఈజ్ అ సర్వర్ నెంబర్ 1, దిస్ ఈజ్ అ సర్వర్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, ఇది సపోజ్ సంథింగ్ కాల్డ్ దిస్ ఈజ్ అ సర్వర్. ఓకే, దిస్ ఈజ్ సర్వర్ 2. ఓకే, సో ఇదేంటంటే ఫేస్బుక్ సర్వర్, ఎఫ్బి సర్వర్. ఇదేమంటే గూగుల్ సర్వర్. సో ఎఫ్బి సర్వర్లో ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేశా ఈ సర్వర్లో. ఇది లైనెక్స్ సర్వరే సార్, ఇది కంప్లీట్గా లైనెక్స్ సర్వరే. లైనెక్స్ సర్వర్ ఉంది. లైనెక్స్ సర్వర్లో ఈ డేటా ఉంది, అంటే వెబ్ పేజెస్ మొత్తం ఉంది. గూగుల్ ఇది సర్వర్, ఇది లైనెక్స్ సర్వరా? సరే, లైనెక్స్ సర్వరే, కంప్లీట్గా ఇక్కడ ఉంది అనుకోండి గూగుల్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, అక్కడ సర్వర్ 1లోనేమో ఫేస్బుక్ ఉంది, సర్వర్ 2లోనేమో గూగుల్ ఉంది. ఓకే, గూగుల్ పేజెస్ ఉన్నాయి అనుకోండి, సంథింగ్ కాల్డ్. సో దీని ఐపీ అడ్రస్ ఎంత అంటే 5.6.7.8 దీని ఐపీ అడ్రస్. దీని ఐపీ అడ్రస్ ఎంత తెలుసా? 1.2.3.4 దీని ఐపీ అడ్రస్. సో ఇలాగా అంటే పేజెస్ని డిప్లాయ్ చేసింది నేనే, నాకు తెలుసు. పేజెస్ని ఈ కంటెంట్ డిప్లాయ్ చేసింది నేనే, నాకు తెలుసు ఇక్కడ గూగుల్ ఉందని. బట్ దాని ఐపీ అడ్రస్ ఇది, దీని ఐపీ అడ్రస్ ఇది. ఓకే, ఇక్కడ ఐపీ అడ్రస్ల వరకు సింపుల్గా నాకు తెలుసు ఐపీ అడ్రస్లు ఇవని. 5.6.7. అని కొడితే ఐపీ అడ్రస్ నాకు తెలుసు కాదు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాడేం చేశాడు, సింపుల్గా ఇదిగో facebook.com అనేది పెట్టాడు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏంది, google.com అనేది పెట్టుకున్నాడు వాడు, అంటే డొమైన్ నేమ్. సో చేసిన తర్వాత వాడు ఏం చేశాడు తెలుసా, ఈ facebook.com అనే దాన్ని ఇక్కడికి లింక్ చేశాడు. దీనికి లింక్, వీళ్ళిద్దరికి లింక్ అయిపోయింది. ఇది google.com అనేది వీళ్ళిద్దరికి లింక్ అయింది. అంటే ఫేస్బుక్ పేజెస్ ఉన్న సర్వర్కి facebook.com లింక్ అయింది, గూగుల్ పేజెస్ ఉన్న సర్వర్కి google.com లింక్ అయింది అనమాట. నువ్వు ఎలా చెప్పగలవు అలాగా? ఇదిగో ఐపీ అడ్రస్, త్రూ ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ ఉపయోగిస్తున్నావు అంటే అర్థమైంది, ఇక్కడ దీన్ని లొకేషన్ రిఫర్ చేస్తున్నట్టే. ఈ సర్వర్కి రీచ్ అవడానికే ఇదంతా. ఐపీ అడ్రస్ దేనికి? సర్వర్కి రీచ్ అవడానికే కదా. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, వాడు సింపుల్గా ఇక్కడ ఉంటాడు, ల్యాప్టాప్ లేదా మొబైల్ ఏదో తీసుకొని ఇక్కడ ఏం చేస్తాడు, facebook.com అని టైప్ చేశాడు అనుకో, వెంటనే ఇలాగ వెళ్ళేసి
ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్, అంటే ఇక్కడ నుంచి ఫేస్బుక్ లింక్ అయిన ఐపీ అడ్రస్ ఏంది దానికే వెళ్తుంది. అది ఇలాగ వెళ్ళేసి అలాగా సర్వర్ని రీచ్ అయ్యి అంట. నువ్వంటే ఇక్కడ ఐపీ అడ్రస్ 1.2.3.4 చేయొచ్చు, కానీ ఎన్ని ఐపీ అడ్రస్లు నువ్వు గుర్తుపెట్టుకుంటావు. అందుకని దే వోంట్ గివ్ యూ ఐపీ అడ్రస్, దే విల్ ప్రొవైడ్ యూ ఐ డొమైన్ నేమ్ ఆర్ వెబ్సైట్ నేమ్. బట్ వెబ్సైట్ నేమ్ అనేది ఇంటర్నల్ గా దేనికి లింక్ అయిందంటే ఐపీ అడ్రస్ కి లింక్ అయింది. ఐపీ అడ్రస్ ప్రకారం వెళ్ళిద్ది అనమాట ఇది. అంతే. పొరపాటులో నువ్వు తెలియక ఇదిగో గూగుల్ సర్వర్ ఐపీ అడ్రస్ ఫేస్బుక్ లింక్ చేసావు అనుకో, తెలియక గూగుల్ సర్వర్ కంటెంట్ ఏమో గూగుల్ సర్వర్, నువ్వేమో తెలియక facebook.com ని ఈ సర్వర్కి లింక్ చేసావు. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడంటే సింపుల్గా www.facebook.com టైప్ చేస్తాడు. టైప్ చేసిన వెంటనే అది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఏ ఐపీ అడ్రస్కి లింక్ అయింది, ఇది ఈ ఐపీ అడ్రస్కి లింక్ అయింది, ఇక్కడికి వస్తుంది. ఈ ఐపీ అడ్రస్లో ఏముంది, ఇక్కడికి వెళ్ళిద్ది. ఇక్కడికి వెళ్తే గూగుల్ కంటెంట్ ఉంది, వెంటనే మీకు గూగుల్ కంటెంట్ డిస్ప్లే చేసింది. హే తీసుకో గూగుల్ కంటెంట్ అనేది. హే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నేను అడిగింది facebook.com అయితే నువ్వేంది గూగుల్ తెచ్చిచ్చావు. అది ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఎక్కడ లింకింగ్లో ప్రాబ్లం. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ప్రాబ్లం ఉందా లేదా ఇక్కడ? Yes, sir. అట్లా Yes, sir. అన్నమాట. అంటే మనం ఐపీ అడ్రస్ నుంచే ఏదైనా చేయగలుగుతున్నాం. ఇంటర్నల్ గా మాత్రం లోపల ఉండేది అది, బయట చూసేది మనం facebook.com అంతే. పొరపాటులో దానికి సార్ ఈ లింకింగ్ ఎవరు చేస్తారు సార్, AWS క్లౌడ్ ఇంజనీర్ చేస్తాడు. అంటే మనం ఫ్రీ చేసుకోవచ్చా? చేయొచ్చు, మనమే చేస్తాం. ఇది ఈ లింకింగ్ చేయడానికి ఒక సర్వీస్ ఇచ్చాడు, దాని పేరే Route 53, ఒక సర్వీస్ పేరు అది. ఆ సర్వీస్ మనం ఉపయోగించి ఈ లింక్ చేస్తాం అనమాట. సర్వీస్ మనం ఉపయోగించి లింకింగ్ చేస్తాం. అంటే ముందు క్లాసులో వస్తాయి Route 53, EC2 ఎలాగో Route 53 అలాగా. EC2 అనేది ఏంది, ఒక సర్వీస్, ఎందుకు సర్వర్లు తయారు చేసుకోవడానికి. Route 53 ఏంది, ఒక సర్వీస్, దేనికి, ఇక్కడ లింక్ చేసుకోవడానికి. ఎలా చేయాలా ఏందనేది నేను ప్రాక్టికల్గా చాలా చాలా డెప్త్లో నేర్పిస్తా. దాన్ని మీరే చేయొచ్చు. అంటే నేను చెప్పేది ఏమంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, సింపుల్గా మనకి AWSలో ఇలాగా 200+ సర్వీసులు ఉన్నాయి. ఆ 200+ సర్వీసులు మొత్తం మనం నేర్చుకోలేం, ఎందుకంటే మనం సీనియర్ సిటిజన్ అయిపోతాం. కర్ర చేతికి వచ్చింది, జాబులు రావు, కర్ర చేతికి వచ్చింది అంతే. అయితే మనం ఏంటంటే ఎవరు ఏ క్లౌడ్ ఇంజనీర్ కూడా 200 నేర్చుకొని వర్క్ చేయాలంటే చెప్పాను కదా ముసలితనం వచ్చింది. అందుకని వాడు ఏం చేశాడంటే AWSలో ఒక 5 లేదా ఒక 6 ఒక 7 కాన్సెప్ట్లు స్పష్టంగా నేర్చుకున్న వ్యక్తికి ఒక రోల్ ఉందన్నమాట. ఆ రోల్ నీకు ఇచ్చేస్తాడు. మరొక సర్వీసులు నేర్చుకున్న వ్యక్తికి మరొక రోల్ ఉంటుంది, ఆ రోల్ వాడికి ఇచ్చేస్తాడు. మరొక సర్వీసులు నేర్చుకున్న వ్యక్తికి మరొక రోల్ ఉంటుంది, ఆ రోల్ వాడికి ఇచ్చేస్తాడు. అలా రోల్స్ అనమాట ఇవి. యాక్చువల్గా మన రోల్ ఏంటంటే AWS అడ్మిన్. దట్ మీన్స్ వాడు క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. అట్లా సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ ఆర్ జూనియర్ క్లౌడ్ ఇంజనీర్, ఇలాంటి రోల్స్ వస్తాయి. ఇది ఫ్రెషర్గా అయితే, సీనియర్స్కి అయితే ఎక్కువ వస్తాయి రోల్స్. అంటే ఆ రోల్స్ ప్రకారం తన బాధ్యతలు నెరవేర్చాలి, రోల్స్ ప్రకారం. అట్లా అది మనం ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ళు ఉంటే ఒకలాగా, 0 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకలాగా, 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకలాగా మనం డీల్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా, ఆ విధంగా డీల్ చేసే క్రమంలో AWSకి సంబంధించిన కొన్ని సర్వీసులు కనీసం అట్లీస్ట్ ఒక 10 సర్వీసులు సక్రమంగా నేర్చుకుంటే చాలు. ఒక 10 సర్వీసులు సక్రమంగా నేర్చుకోగలిగితే యూ విల్ బికమ్ ఏ AWS క్లౌడ్ ఇంజనీర్ అంతే, కన్ఫర్మ్. సో జూనియర్ క్లౌడ్ ఇంజనీర్, సీనియర్ క్లౌడ్ ఇంజనీర్, సో చాలా 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 పెద్ద స్థాయి వరకు కూడా ఉంటుంది అనమాట. అలాగా అని చెప్పేసి ఒకే క్లౌడ్ ఇంజనీరు ఒకే ప్రాజెక్ట్లో ఉండడు. దేర్ ఆర్ సో మెనీ క్లౌడ్ ఇంజనీర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వన్ ప్రాజెక్ట్. ఎస్ ఒక వ్యక్తి ఒకలాంటి సర్వీసులు ఉపయోగిస్తాడు, ఒక వ్యక్తి ఇంకోలాంటి సర్వీసులు ఉపయోగిస్తాడు. అంటే రియల్గా చెప్పాలంటే అప్పుడు చూడండి, నా ఇనిషియల్ డేస్లో కూడా నేను IAM యూజ్ చేసాం, EC2 యూజ్ చేసాం, S3 యూజ్ చేసాం. EC2, IAM, S3 యూజ్ చేసాము. ఆ తర్వాత ఈ 3 యూజ్ చేసింది, అంటే ఈ మూడింటినే వాడు నాకు అవకాశం ఇచ్చింది. ఎప్పుడు ఇనిషియల్ డేస్లో, అంటే ఎంత అప్ టు 3 years వరకు కూడా వీటిని మించి నన్ను వేరే దాన్ని టచ్ చేయనిలా. అంటే అంతేనా, అంతే. రియల్ టైంలో అట్లా ఉండి అన్ని టచ్ చేస్తే క్వాలిటీ దెబ్బతినేది, అన్ని నువ్వు చేయలేవు కాబట్టి. అట్లా మళ్ళీ మీరు ఇంకో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాడు కొన్ని సర్వీసులు యాడ్ చేశాడు, ఇంకో కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడు కొన్ని సర్వీసులు యాడ్ చేశాడు. అట్లా ఉంటుంది అనమాట రియల్ టైం.
అంతేగాని 200 సర్వీసులు ఉన్నాయి కదా, 200 సర్వీసులు ఎగ్జామ్ చెప్పండి. నో 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 నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పాసిబుల్ కాదు. వాడు కూడా మిమ్మల్ని అడగడు. వాడేంటి, కొన్ని సర్వీసులు సెలెక్టివ్గా అడుగుతాడు. సో కొన్ని సర్వీసులు సెలెక్టివ్గా అర్థం ఏంది, మనం రెజ్యూమ్ తయారు చేస్తాం. ఇక్కడ ఈ రెజ్యూమ్స్ లో రాస్తాం, ఎస్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ EC2 రాస్తాం. ఎందుకు, నేను వర్క్ చేసింది అది కాబట్టి. ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ IIM అది రాస్తాం. ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ S3 అది రాస్తాం. అంతే రెజ్యూమ్. ఉన్న ఎక్స్పీరియన్స్ రాస్తాం. బట్ కొన్ని విషయాలు నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఎస్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పోజర్, ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పోజర్, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్. ఎక్స్పోజర్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమో ఈ మూడిటి మీద ఉంది, నాలెడ్జ్ ఏమో వేరే వాటి మీద ఉంది. నాలెడ్జ్ ఉంది కదా, వచ్చు కదా, అయితే తీసుకుంటాడు నేను అట్లా. అంతేగాని నువ్వు 200 సర్వీసులు మొత్తం నేర్చుకొని చేయాలంటే కష్టం. 200 సర్వీసులకి చాలా మంది ఉన్నారు. ఒక రోల్ కాదు అది, దీని వరకే ఒకడు, ఇంకో దానికి ఇంకొకడు, దాంట్లో కూడా దీంట్లో మళ్ళీ ఒక 3 మెంబర్స్ ఉంటారు. ముఖ్యంగా మీరు చూస్తే IIM అనేది ఒక పెద్ద రోల్. యాక్చువల్గా IIM అనేది చాలా పెద్ద రోల్. దానికే కనీసం 4-5 మెంబర్స్ పనిచేస్తారు ఒక్కొక్క ఆర్గనైజేషన్లో. 4-5 మెంబర్స్. దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ సర్వీస్. దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ సర్వీస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద AWS. IIM ఎక్సలెంట్ సర్వీస్. దీన్ని నేర్చుకోగలిగితే మీరు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. ఇది కాకుండా మనకి AWS లో ఇంకా అద్భుతమైన సర్వీస్ ఉంది, దాని పేరే VPC. చాలు జీవితానికి ఇది వస్తే చాలు, యూ విల్ బికమ్ ఏ AWS క్లౌడ్ ఇంజనీర్ కన్ఫామ్గా. అంటే ఏంది, సెలెక్టివ్ సర్వీసులు ఇవన్నీ. అలాగా కొన్ని నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట. అట్లా. అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. నాకు జాబ్ రాదేమో అనే కన్ఫ్యూజ్ వద్దు, నాకు అసలు నా వల్ల కాదేమో అనే కన్ఫ్యూజ్ వద్దు, నేనేం చేయలేనేమో, జీవితంలో ఏది సాధించలేనేమో అనే కన్ఫ్యూజ్ అసలే వద్దు. ఏమి పక్కన వాళ్ళు ఫోన్ చేసి సాగుపడుతున్నారు, ఇంకా జాబ్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళని ముందు బ్లాక్ లిస్ట్లో పెట్టండి అర్జెంటుగా. ఏంటి, వాళ్ళ ముందు బ్లాక్ లిస్ట్లో పెట్టండి అర్జెంటుగా. ఎందుకు, వాడే నీ జీవితాన్ని నాశనం చేసేది. ఎందుకు, సాగుపడుతూ ఉంటాడు ఫోన్ చేసి, ఇంకా రాలా అదేంది, వేరే వాళ్ళకి వచ్చేసింది, ఆ జాబ్లో కూడా జాయిన్ అయ్యారు, వర్క్ చేస్తున్నారు కరెక్ట్. 6 నెలలకు మళ్ళీ ఇంటికి వస్తారుగా, అప్పుడు ఏం చేయాలా? 6 నెలలకి ఇంటికి రావడం గ్యారంటీ. ఎందుకు, వాళ్ళు ఏదో చేశారు, అడ్డదారులు దొక్కారు, లోపలికి వెళ్ళారు, మళ్ళీ బయటికి రావడం కూడా గ్యారంటీ పక్కా. అందులో 100% గ్యారంటీ. రాసిస్తా బాండ్, అంతే కన్ఫర్మ్. ఇక వచ్చిన తర్వాత ఇక ఉంటుంది వాళ్ళకి సినిమా 70mm. ఎందుకు, EMIలు కట్టాలి, 2 పిల్లల్ని సాకాలి, భార్య పిల్లలు, తల్లి తండ్రి అత్త మామ సావగొడతారు, ఇక అయిపోయింది. అందుకని నేను చెప్పే ప్రొసీజర్ ఏంటంటే, జనరల్గా సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి, నీకు వచ్చిన సర్వీసులు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ పెంచుకోండి, టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలా. దట్ మీన్స్ వాడు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి 8 అవర్స్ పనిచేయాలా. ముఖ్యంగా వర్క్ లేని వాళ్ళు 8 అవర్స్ ఉండాలి. వర్క్ ఉన్న ఎంప్లాయీస్ అయితే 4 అవర్స్ పనిచేయాలి. వర్క్ ఉంటుంది కాబట్టి బిజీగా ఉంటారు కాబట్టి. లేదు సార్, నేను మీది ఏదో వర్క్ చెప్తానంటే వచ్చి నాకే అడుగుతుంది సార్ 4 ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైం. ఈవెన్ సింగిల్ మినిట్ ఆల్సో అన్న వాళ్ళకి వేస్టే. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. పాపం పిల్లలతో సరదాగా గడుపుకోవడం బెస్ట్ వాళ్ళకైతే, నేను ఇచ్చే సలహా అది. తర్వాత ఏమైంది సార్, తర్వాత ఏముంది, ఇంటికి వెళ్ళి చాక్లెట్లు తినాలి అంతే. సాఫ్ట్వేర్ కంపెనీలు అంతే కదా. మనం ఎప్పుడైనా సరే న్యూ ట్రెండ్స్కి, న్యూ టెక్నాలజీస్కి అడాప్ట్ అవ్వాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్లౌడ్ ఒక ట్రెండింగ్ సృష్టిస్తుంది మార్కెట్లో. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మోస్ట్ ట్రెండింగ్ ఇది రియల్గా చెప్పాలంటే. దీనికి పూర్తి స్థాయిలో ఎవరైనా పడిపోవాల్సిందే. కాబట్టి నువ్వు జావా నేర్చుకుంటున్నా, పైథాన్ నేర్చుకున్నా, .NET నేర్చుకున్నా, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నా, DBA నేర్చుకుంటున్నా, డేటా సైన్స్ నేర్చుకున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నా, నువ్వు ఏదైనా నేర్చుకో, ముందు క్లౌడ్ ఉండాలి నీ ప్రొఫైల్లో. అదర్వైజ్ ప్రొఫైల్కి వాల్యూ లేదు. ఎందుకు సార్, ఎందుకంటే అన్ని క్లౌడ్ సర్వర్లే. ఈ ప్రపంచంలో నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళినా క్లౌడ్ సర్వర్లే, వేరే సర్వర్స్ లేవు ఇక్కడ. అందుకోసం చాలా జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో చదవాలి ఇవన్నీ. అంతేగాని నిరాశగా, నిస్పృహలకు లోన్ అవ్వకూడదు. అంటారు, చాలా మంది అంటూ ఉంటారు, నీ వల్ల కాదులే, నువ్వేం సాధించలేవు, నాకు తెలుసులే నీ సంగతి, అది అనుకోని తప్పు లేదు. నీ పాటికి నువ్వు కష్టపడి పని చేయటం మొదలుపెట్టు అంతే. ఎస్, ఇప్పుడు డబ్బులు రావనేది కాదు, స్కిల్లే మనీ సంపాదించి పెట్టిద్ది. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ మనీ బాస్. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ మనీ. నీ దగ్గర ఎక్కువ మంచి స్కిల్స్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ స్కిల్ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి, అంతే. బట్ మనీ లేకపోతే
మనం జీవితంలో ఎదగలేము, బతకలేము. అసలు మనీ లేకపోతే ఏమీ లేదు. మీ ఇంటి దగ్గర నుంచి బయటికి కూడా రాలేరు డబ్బులు లేకపోతే. అవునా సార్? అవును, కరెక్టే. డబ్బులు లేకపోతే మీ ఇంట్లోంచి బయటికి కూడా రాలేరు. ఎస్. అందుకోసం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని పేరే మనం ఏమంటే ఆక్సిజన్ అని చెప్పాలి. ఏందది? ఆక్సిజన్. దిస్ ఆక్సిజన్ విల్ గివ్ యూ 100% అదర్వైజ్ ఏమి లేదు. ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? మనీ. మరి మనీ కావాలంటే ఏం చేయాలి సార్? స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ని ఎలా నేర్చుకోవాలి సార్? టైం స్పెండ్ చేయాలి. ఎంత సార్? అదే 8 hours పర్ డే. ఎక్స్పీరియన్స్ రావాలంటే 8 hours పర్ డే కష్టపడాలా సార్? ఫ్రెషర్స్ కూడా అంతేనా? ఎవరైనా సరే, ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా సరే ఒక 8 గంటలు. అంటే కొత్త టెక్నాలజీస్, కొత్త ట్రెండింగ్ టూల్స్ నువ్వు నేర్చుకునేటప్పుడు అది అర్థం కాదు. అంత 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 ఇదిగా అర్థం కాదు. అర్థమయ్యేలాగా మనం తెచ్చుకోవాలా. ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే సొంత నోట్స్ రాసుకోవాలా. సొంత నోట్స్ రాసుకుండా ఎవరైతే అలాగా ఎన్ని క్లాసులు కాదు, ఎన్నిసార్లు క్లాసులు విన్నా వాళ్ళు వేస్టే. వాళ్ళు పనికిరారు నాకు తెలిసినంత వరకు. సొంత నోట్స్ రాసుకున్న వాళ్ళు ఐటీ ఇండస్ట్రీకి ఫిట్ అవుతారు. సొంత నోట్స్ రాసుకున్న వాళ్ళు ఐటీ జాబ్లో సర్వే అవుతారు. ఒకసారి ఇలా సొంత నోట్స్ రాసుకున్న తర్వాత 10-15 సంవత్సరాలు నీకు తిరిగి ఉండదు. టెన్షన్ పడవు. లైఫ్లో టెన్షన్ అనేది రాదు, నీకు చూడలేవు కూడా. అంతే, అలాగుంటుంది అన్నమాట పరిస్థితి. ఎందుకంటే నీ దగ్గర నోట్స్ ఉంది, నీ దగ్గర చెప్పగలిగే స్టామినా ఉంది. ఎస్, మీకు ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ టెక్నికల్ కేటీ ఇవ్వాలా రావయా అన్నాడు అనుకో, నీ దగ్గర నోట్స్ లేదు, నీ దగ్గర అసలు కనీసం సార్ చెప్పిన కనీసం రఫ్ పాయింట్స్ కూడా లేవు. ఇప్పుడు వెళ్ళి వాడేమో 9:30కి టెక్నికల్ కేటీ ఇవ్వాలి జూనియర్స్కి అన్నాడు. నీకేమో 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నీకు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టావు. వాడేమో అడిగాడు వెంటనే, డూ యూ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్? ఎస్ ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నావు. ఓకే సరేలే, మార్నింగ్ 9:30కి టెక్నికల్ కేటీ ఉంది, జూనియర్స్కి ఇవ్వాలా రా అన్నాడు. అరే దేవుడా, మార్నింగ్ 9:30కి టెక్నికల్ కేటీ, మళ్ళీ సబ్జెక్ట్ చెప్పాడు, విషయం చెప్పాడు, కాన్సెప్ట్. మనం దాని మీద ఇవ్వలేము. ఇవ్వాలంటే గూగుల్ వెతకాలా, ఇవ్వాలంటే యూట్యూబ్ చూడాలా. గూగుల్ వెతికేది ఎప్పుడు, యూట్యూబ్ చూసేది ఎప్పుడు, మళ్ళీ 9:30కి ప్రజెంటేషన్ ఇచ్చేది ఎప్పుడు? కుదరదు. అవుట్, అటర్ ఫ్లాప్. ఇక తెలిసి తెలియని విధంగా టెక్నికల్ కేటీ ఇచ్చినప్పుడు జూనియర్ నిన్ను పసిగడతాడు. సార్ ఎవడు సార్ వీడికి 4 years ఏం సార్, వీడు 4 hours కూడా ఎక్స్పీరియన్స్ లేదు, తీసి పడేయండి. డైరెక్ట్ కంప్లైంట్ మేనేజర్ చూస్తాడు. ఏమయ్యా, జూనియర్స్కి టెక్నికల్ కేటీ ఇవ్వలేకపోతున్నావు, ఏం వర్క్ చేసావు, ఏం నేర్చుకున్నావు ఆయన? లోపల అవుట్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది నీ కౌంట్ డౌన్. రిజైన్ చేస్తావా, తీసేయమంటావా? తీసేయమంటావా? సార్ వద్దు సార్, సారీ సార్, రిజైన్ చేస్తా. అంతే, అయిపోయింది. బయటకు వచ్చి, రే సాఫ్ట్వేర్లోనే ఉద్యోగాలు లేవురా, ఎక్కడరా, అంతా ఐటీ మార్కెట్ పడిపోయిందిరా, అంత రెసిషన్ కదరా ఇప్పుడు, అంతా ఏందిరా రెసిషన్ రా. ఏందో రెసిషన్, నీకు తెలిసిన రెసిషన్. ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, లేదా ఇంకోటి ముందు ప్రాజెక్టులు రన్ చేయాలా. ఉన్న ప్రాజెక్టులన్నా రన్ చేయాలి కదా. ఉన్న ప్రాజెక్టులు రన్ చేయాలంటే సర్వర్లు కావాలంటే క్లౌడ్ ఉంటాడు ఖచ్చితంగా. కొత్త ప్రాజెక్ట్స్ రాలేదు బాస్. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ అవైలబుల్ విచ్ రిక్వైర్స్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ అంటే మీరే. మీ దగ్గర విషయం ఉంటే ఉంచుతాడు, విషయం లేదా తీసేస్తాడు. తీసేస్తే బయటకు వచ్చి అలాగా కబుర్లు చెప్తే ఎట్లా అంట నేనైతే. సో కాబట్టి కబుర్లు చెప్పకుండా మళ్ళీ ఇంకొక మార్గంలో ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వాలి. అంతేగాని కబుర్లు చెప్పడం వల్ల ఏమైందంటే అవతల వ్యక్తి నీరసపడిపోతాడు. అమ్మో ఇలా జరిగిద్దా, ఇక నీరసపడతాడు. ఏంట్రా దేవుడా ఇలా జరిగింది, నేను చేసిందేమో ఎంసీఏ చేశా, నేనేమో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేశా, ఈ కేకే సార్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సు మంచిది అని సాగుకొట్టి నేర్పిస్తున్నాడు, ఈడేమో ఎట్లా చెప్తున్నాడు, ఏం తెలుసుకోవాలా? ఇంకా అయిపోయింది. ఇక సార్ దగ్గర కోర్సు లేదు, ఏం లేదు. సో కాబట్టి అట్లాంటి విషయాలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నిటికీ దూరంగా ఉండాలి. మీకు తెలియదు చాలా విషయాలు, అందుకోసం నేను షేర్ చేస్తాను ఇవన్నీ. దిస్ ఇస్ ఫ్యాక్ట్ విచ్ ఐఎమ్ టాకింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? Yes, sir. జాగ్రత్తగా ఉండాలి. Yes, ఓకే, sir. సో లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే. మనం రేపు డిస్కస్ చేద్దాం. సో వెబ్సైట్ని ఎలా డిప్లాయ్ చేయాలా, ఏం చేయాలా, ఎలా చేయాలా, మొత్తం అన్ని రేపు చూద్దాం. చేసిన తర్వాత దాన్ని యాక్సెస్ చేసుకునేది కూడా మనం చూద్దాం. మొత్తం టోటల్గా రేపు చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. Thank you, sir.